హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లూనాటిక్స్. ఈ వీడియోలో మనం గాడ్జిల్లా కాంగ్ న్యూ ట్రైలర్ యొక్క బ్రేక్ డౌన్ అండ్ హిడెన్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ముందు వచ్చిన ట్రైలర్కి మన ఛానల్లో బ్రేక్ డౌన్ వీడియో అప్లోడ్ చేసాం. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి ఒక లుక్ వేసుకోండి. సో మెయిన్ కంటెంట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న పాయింట్, మీరు ఇప్పుడే మన ఛానల్ విజిట్ చేసినట్లయితే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే మన ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఒక లుక్ వేసుకోండి. మా ఫ్యూచర్ వీడియో అప్డేట్స్ మీకు తెలుస్తాయి. ఆల్ రైట్, లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. సో ఈ కొత్త ట్రైలర్లో కొన్ని సీన్స్ పాత ట్రైలర్కి ఎక్స్టెన్షన్ లాగా ఉన్నాయి. కొంచెం ఎలాబరేట్ చేసి చూపించారు ఆ షార్ట్స్ని. ట్రైలర్లో కనిపించిన కీ పాయింట్స్ ఏంటంటే, పాయింట్ నెంబర్ 1, గాడ్జిల్లా అండ్ కాంగ్కి మధ్య మళ్ళీ రీమ్యాచ్ అవుద్ది. రెండు టైటన్స్ ఫైట్ చేసుకుంటాయి. గాడ్జిల్లా వెసెస్ కాంగ్ ఆఫ్టర్ మ్యాథ్లో జరిగే ఈ స్టోరీలో టైటన్స్ని సింపుల్గా ఇంట్రడ్యూస్ చేయకుండా వీటి మధ్య ఒక రీమ్యాచ్తో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు మేకర్స్. అది కూడా ఈజిప్ట్లో. బట్ అందరికీ తెలిసిందే, ఇవి రెండు ఒక్కటై చివరికి ఒక కామన్ ఎనిమీని ఫైట్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. గాడ్జిల్లా తన అటామిక్ బ్రేక్తో పిరమిడ్ని బ్లాస్ట్ చేస్తూ కాంగ్ని అటాక్ చేస్తున్నప్పుడు పింక్ ఫామ్లో ఉంటుంది. మనకి చూపిస్తున్న ఈ చేంజ్ ఆఫ్ కలర్ అనేది గాడ్జిల్లా హైబర్నేషన్లో ఉన్నప్పుడు హాల్ ఎర్త్ రేడియేషన్ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల వచ్చిన ఒక ఇవల్యూషన్ ప్రాసెస్ అయ్యి ఉండొచ్చు. పాయింట్ నెంబర్ 2, కాంగ్కి బీస్ట్ అని ఒక ఎలక్ట్రికల్ గ్లో ఉంది. ఈ మూవీలో గాడ్జిల్లాకి మాత్రమే పవరప్ కాదు, కాంగ్కి కూడా ఒక అప్గ్రేడ్ వచ్చింది. అదే ఈ మెకానికల్ గాంట్లెట్. ట్రైలర్ ఫుటేజ్ బట్టి చూస్తూ ఉంటే ఈ గాంట్లెట్ ద్వారా ఎలక్ట్రిక్ ఛార్జెస్తో పంచెస్ని ఇవ్వచ్చని తెలుస్తుంది. యాక్చువల్లీ కాంగ్కి కూడా లైట్నింగ్ పవర్స్ వచ్చి ఉంటాయి. 1962 వర్షన్ ఆఫ్ గాడ్జిల్లా వెసెస్ కాంగ్ మూవీలో కాంగ్ తన లైట్నింగ్ పవర్స్ని యూజ్ చేస్తుంది. బట్ 2021లో వచ్చిన వర్షన్లో ఆ పవర్స్ ఏం చూపించలేదు, కానీ ఒక యాక్స్ మాత్రం చూపించారు. బట్ ఇప్పుడు రాబోయే ఈ మూవీలో ఈ మెకానికల్ గాంట్లెట్ ద్వారా కాంగ్ యొక్క లైట్నింగ్ పవర్స్ అనేవి అన్లాక్ అయినట్టు చూపించే ఛాన్స్ ఉంది. సో బేసికల్లీ ఈ గ్లోని మోనార్క్ వాళ్ళు బిల్డ్ చేసి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ ఎపెక్స్ కంపెనీ మెగాడ్జిల్లాని తయారు చేసినప్పుడు ఉన్న టెక్నాలజీని కాంగ్కి సరిపోయేలా మాడిఫై చేసి ఉండొచ్చు. పాయింట్ నెంబర్ 3, కొత్త ట్రైలర్ ఫుటేజ్లో పింక్ ఫామ్తో పాటు గాడ్జిల్లా ఒక బ్లూ ఫామ్లో కూడా కనిపించింది. అయితే ఇది నార్మల్ కింగ్ ఆఫ్ మాన్స్టర్స్లో చూపించిన బర్నింగ్ ఫామ్ లాగా అయితే లేదు, కొంచెం డిఫరెంట్గా ఉంది. ఈ మూవీ డైరెక్టర్ యాడమ్ విన్గర్డ్ మాట్లాడుతూ ఇలా చెప్పారు, గాడ్జిల్లా కాంగ్ మూవీలో మీరు గాడ్జిల్లాని డిఫరెంట్ ఫామ్స్లో చూస్తారు అని. దానికి నేను పైన చెప్పిన సీనే ఎగ్జాంపుల్. పాయింట్ నెంబర్ 4, జియాకి తన విజన్స్లో ఏదో థ్రెట్ రాబోతుందని చూపించారు, కానీ ఆ థ్రెట్ ఏంటో రివీల్ చేయలేదు. జియా కాంగ్తో సైన్ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేసే ఎబిలిటీతో పాటు ఆమెకి కొన్ని సూపర్ న్యాచురల్ సైకిక్ ఎబిలిటీస్ కూడా ఉన్నాయని తెలుస్తుంది. ఆ ఎబిలిటీస్తో తాను ప్రమాదాన్ని ముందుగానే గెస్ చేయగలుగుతుంది. పాయింట్ నెంబర్ 5, ఇప్పటి వరకు మాన్స్టర్వర్స్లో కాంగ్ని మాన్స్టర్గా అడ్రస్ చేశారు తప్ప వీటిని పర్టికులర్ స్పీసీస్ అని రికగ్నైజ్ చేయలేదు, ఏం పేరు ఇవ్వలేదు. బట్ ట్రైలర్లో డాక్టర్ ఆండ్రూస్ కాంగ్ని గ్రేట్ ఏప్స్ అని పిలిచి టైటానస్ కాంగ్ అని తన స్పీషీస్ నేమ్గా అడ్రస్ చేస్తుంది. పాయింట్ నెంబర్ 6, స్కార్కింగ్ ఫుటేజ్ ఈ ట్రైలర్లో కొంచెం ఎక్కువే చూపించాడు. ఏదో టైటన్ మాన్స్టర్ యొక్క బ్యాక్ బోన్ని ఒక విప్లాష్ వెపన్ లాగా వాడటం మనం చూడొచ్చు. దీంతో బెల్ట్ ఇచ్చుకుని కొట్టినట్టు కొట్టేస్తున్నాడు. కాంగ్ అండ్ స్కార్కింగ్ మధ్య 2 టైమ్స్ ఫేస్ ఆఫ్ జరగబోతుంది, ఒకటి హాలో ఎర్త్లో, 2 సర్ఫేస్ మీద సిటీలో. పాయింట్ నెంబర్ 7, ట్రైలర్లో స్కార్కింగ్ ఒక టైటన్ సిగ్నల్ ఇవ్వడం మనం చూడొచ్చు. దీన్నే వార్ క్రై లేదా కాల్ ఆఫ్ వార్ అని కూడా అంటారు. సో బేసికల్లీ స్కార్కింగ్ మాన్స్టర్ బ్యాటిల్ ఆర్ వార్కి సిద్ధం అవ్వని చెప్తున్నాడు. ఫ్యూచర్లో ఒక పెద్ద మాన్స్టర్ బ్యాటిల్ రాబోతుందని అర్థం. అప్పుడు ఏ మాన్స్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి, ఎవరి సైడ్ ఉంటారనేది ఈ మూవీ ఎండింగ్కి లేదా నెక్స్ట్ మూవీలోనే రివీల్ చేస్తారు. పాయింట్ నెంబర్ 8, కింగ్ ఆఫ్ మాన్స్టర్స్ మూవీలో కింగ్ గిడోరాతో ఫైట్ చేసినప్పుడు గాడ్జిల్లా యూజ్ చేసిన బ్లూ న్యూక్లియర్ పల్స్ అటాక్ని కొత్త ట్రైలర్ ఎండింగ్లో చూడొచ్చు. ఇది గాడ్జిల్లాకు ఉన్న వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ అటాక్ పవర్. బహుశా ఇది స్కార్కింగ్ మీదకి లాంచ్ చేస్తుంది అనుకుంటా. పాయింట్ నెంబర్ 9, కేవలం గ్లో అవుతున్న ఐస్ మాత్రమే చూపించి ఒక మిస్టరీ మాన్స్టర్ని ట్రైలర్లో టీజ్ చేశారు. అండ్ ఇదే మాన్స్టర్ కాంగ్ మీదకి ఒక ఐస్ బ్లాస్ట్ని ప్రొజెక్ట్ చేస్తుంది. ఈ మాన్స్టర్ కాంగ్ గాడ్జిల్లా సైడ్ ఉంటుందా లేదా స్కార్కింగ్ సైడ్ ఉంటుందా అనేది మనం మూవీలోనే చూడాలి. బట్ రీసెంట్గా రిలీజ్ అయిన ఫుంకో పాప్ టాయ్స్లో ఈ మాన్స్టర్ యొక్క స్పాయిలర్ ఇచ్చేశారు. ఈ క్యారెక్టర్ పేరు షిమో, లిజర్డ్ లాగుండే 4-legged ఐస్ మాన్స్టర్. పాయింట్ నెంబర్ 10, జియాకి వచ్చే విజన్స్ టైంలో ఆమె ఐస్ రిఫ్లెక్షన్లో మనకి మోత్రాని చూపించారు. ఇది ఒక బిగ్గెస్ట్ రివీల్ అనే చెప్పుకోవాలి, ఎందుకంటే కింగ్ ఆఫ్ మాన్స్టర్స్ మూవీ ఎండింగ్కి క్రెడిట్ సీన్లో మోత్రా రిటర్న్ని టీజ్ చేశారు. అది కూడా ఒక కొత్త ఎగ్ని కనిపెట్టడం ద్వారా. ఆ క్రెడిట్ సీన్కి కంటిన్యూషన్ అండ్ పే ఆఫ్ ఈ మూవీలో పెడతారనుకుంటా. మోత్రా కూడా కాంగ్ అండ్ గాడ్జిల్లా వైపు ఉంటే వీళ్ళ టీంకి మంచి బెనిఫిట్ అవుద్ది స్కార్కింగ్ని ఫైట్ చేసినప్పుడు. సో యా,
దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @movielunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.